హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రపల్లి. అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్లు క్రియేట్ చేసే వాళ్ళ తెలివికి హెడ్సప్. వారు ఎవరైతే ఎమోషనల్లీ ఉంటారో కనెక్టెడ్గా, ఎవరైతే చిన్న చిన్న వాళ్ళకి ప్రలోభ పడిపోతారో, ఎవరైతే దేవుడి పైన అత్యంత భక్తితో ఉంటారో వాళ్ళందరినీ ఎలా మాయ చేసి వాళ్ళ ట్రాప్ లో వేసుకోవాలో వీళ్ళకి పూర్తిగా తెలుసు అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మార్నింగ్ లేవగానే నేను ఒక వీడియో చూసా. అందుట్లో గోవిందా అనే ఒక బెట్టింగ్ వెబ్సైట్ ఉంది. గోవిందా అంటే ఇచ్ గోవిందా అంట. అసలు ఎవరైతే లార్డ్ వెంకటేశ్వర కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో నమ్ముతారో వాళ్ళంతా ఎంత ఈజీగా దీనికి అట్రాక్ట్ అవుతారో అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని మోసం చేయడు. దేవుడి పేరుతో ఉన్నాడు కాబట్టి, ఆ దేవుడికి నేను మంచిగా భక్తుడిని కాబట్టి నన్నెవడు ఈ యాప్ లో ఓడించలేడు అనే ఒక రకమైనటువంటి మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. దట్టు గోవిందా అంటే వెంకటేశ్వర స్వామి సంబంధించిన యాప్ ఇది. అసలు ఎలా పంగనామాలు పెట్టడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అన్వేషించి ఈ బెట్టింగ్ యాప్లు వాళ్ళు చేసేది అద్భుతం అంటే అద్భుతం. ఎర్రిపప్పలం మహాదేవ అని ఇంకో యాప్ ఉందంట. ఆ మహాదేవ యాప్కైతే సోనూ సూద్, తమన్నా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇటువంటి వాళ్ళంతా ప్రమోటర్స్. సోనూ సూద్ అంటే మనం ఏదో కరోనా టైంలో చాలా మందిని కాపాడి రక్షించి మహానుభావులా చూసే వ్యక్తులు ఆయన ప్రమోట్ చేసిన ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది డబ్బులు పోగొట్టుకుని ఉంటారు, ఎంతమంది మరణాలకి కారణభూతుడై ఉంటాడు ఈయన. ఆలోచించండి. ఇప్పుడు ఈ గోవిందా యాప్ ఉంది. 2021 నుంచి ఈ గోవిందా యాప్ అనేది, గోవిందా వెబ్సైట్ అనేది ఉంది. అసలు ఆ హిందుత్వవాదులంతా ఏం పీకుతున్నారు, ఎక్కడున్నారు? కొద్దిగన్నా కామన్ సెన్స్ ఉందా? నిన్న ఏదో ఒక కామెడీ షో అంటేనే కామెడీ, నథింగ్, అందులో సీరియస్నెస్ లేదు. అటువంటి షోలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఒక స్కిట్ చేస్తే అందులో బావగారు బాగున్నారోలో నంది కొమ్ముల్లో నుంచి చూస్తే శివుడు కనిపించకుండా రంభ గారు కనిపిస్తారు. అప్పుడు రంభ గారు ఆ సినిమాలో యాక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారని సేమ్ సీన్ ని రీక్రియేట్ చేస్తే దానికి హిందూ సంఘాల నుంచి ఫోనులు చేసి నానా పంచాయతీ చేశారు. మీ కళ్ళకి అది కామెడీ అని తీసుకునే మినిమం సెన్స్ కూడా లేదు. అక్కడ దేవుడిని, ఆడవారిని దేవతతోనే పోల్చారు. అది కూడా సెన్స్ లేదు మీకు. అటువంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇటువంటి గోవిందా యాడ్ అయినా, గోవిందా యాప్లైనా, మహాదేవ్ యాప్లైనా, అదేవిధంగా వినోమో అనే కొన్ని యాప్లు అయినా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకి తరలించి వేస్తున్నారు. అసలు ఈ యాప్లు ఎవడు క్రియేట్ చేస్తాడో తెలుసా? మన కంట్రీకి ఎవడైతే శత్రువో వాళ్ళు క్రియేట్ చేస్తారు. చైనా క్రియేట్ చేస్తుంది, పాకిస్తాన్ క్రియేట్ చేస్తుంది, ఇంకా కొన్ని కంట్రీస్ క్రియేట్ చేస్తాయి. ఎందుకు మన దేశ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి మన జీవితాలని నాశనం చేయడానికి ఇక్కడ యువతని బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసేలాగా ప్రోత్సహించి వారిని ఆర్థికంగా పతనం చేసి వారి జీవితాలను నాశనం చేసి వాళ్ళ డబ్బుని, వాళ్ళ ఆయుష్ని మొత్తాన్ని లాక్కొని పైచాచిక ఆనందాన్ని, ధనాన్ని కొట్టేయటానికి. ఈ విషయం మీకు అందరికీ తెలియదారా? హిందూ సంఘాలని పేరు పెట్టుకొని ఎవరిని గెలిగితే ప్రమోట్ అవుతాం, ఎవరిని గెలిగితే మేము ఫేమస్ అవుతాం, ఎవరితో మాట్లాడితే మేము ఎక్కడ ఏ పాయింట్ని గెలిగితే నా పేరు బయటకు వస్తుంది, ఎక్కడ ఏ పాయింట్ పైన హిందువులు అని పేరు చెప్పుకొని బ్రతకాలని తప్పించి ఇలా గోవిందా అనే ఒక యాప్ కానీ, ఒక ఆన్లైన్ వెబ్సైట్ కానీ ఉందని మీకు తెలియదా? తెలిసిన ఏం పీకలేరా మీరు? మీకు చేత కాదా? మరి మీకు ఎందుకురా హిందువులు, హిందూ సంఘాలని? న్యూట్రల్ గా ఉండే హిందువులు అంటే మీకు పడదు. మీకు హిందువులంటే బొట్టు పెట్టుకోవాలా, హిందువులంటే కాషాయం వేసుకోవాలా, హిందువులంటే జై శ్రీరామ్ అనాలి. అదే హిందుత్వం అనే భ్రమలో బ్రతికే సో కాల్డ్ గోడి భక్తులకి, సో కాల్డ్ వాట్సాప్ యూనివర్సిటీ హిందూ భక్తులకి నేను చెప్పేది ఏంటంటే, హిందుత్వం అంటే మనసులో దేవుడి పైన ఆరాధన, ప్రేమ,
భక్తి ఉండాలా? అది ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా, చైతన్యవంతం చేసే విధంగా, మంచి చేసే విధంగా ఉండాలి తప్పించి, ప్రతి దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకి ఎక్కడో ఏలిపెట్టి వాసన చూసుకునే విధంగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు నిన్న తిరుపతిలో గోశాల పరిస్థితి భూమ్నా కరుణాకర్ రెడ్డి వివరించారు. ఎంతమంది హిందూ సంఘాలు అక్కడికెళ్ళి భూమ్నా కరుణాకర్ రెడ్డి చెప్పింది కరెక్టా కాదా? అక్కడ గోవుల పరిస్థితి ఏంటి? గో మాతల సిచ్యువేషన్ ఎలా ఉంది? నిజంగానే చనిపోతున్నాయా అని ఒక్క హిందువు అయినా వెళ్ళి పరీక్షించి చూసారా? ఏ హిందూ సంఘాలు వెళ్ళారు? వెళ్ళలేదు. వెళ్ళినా అక్కడ పరిస్థితిని బయటికి చెప్పే దమ్ము, ధైర్యం, మగతనం ఎవరికన్నా ఉందా? లేదు. గోవిందా అని యాప్ పెట్టినా గవర్నమెంట్లు పట్టదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు క్లియర్ గా డైరెక్ట్ గా చెప్తున్నారు, మేము మీరు బెట్టింగ్ లో గెలుచుకున్న ధనాన్ని కానీ డబ్బుని కానీ మీకు డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయం, మీకు డైరెక్ట్ గా హవాలా ద్వారా మీకు అందుతుంది. తద్వారా మీరు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు, తద్వారా బిల్లులు పే చేయవలసిన అవసరం లేదు, లాస్ లేదు, ఏమీ లేదు. గెలుచుకున్న డబ్బంతా హవాలా ద్వారా మీకు అందుతుంది. హవాలా అంటే ఏందిరా? రాజకీయ నాయకులకు తెలీదా? చంద్రబాబు నాయుడికి తెలీదా? టీటీడీకి తెలీదా? అసలు గోవిందా పేరుతో ఒక ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ ఉంది. దీని ద్వారా చాలా మంది యువత కానీ ఈ ఆటలు ఆడిన వాళ్ళు మోసపోతున్నారని బిఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు? ఏమండి బిఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారు? గోశాల పరిస్థితి ఎలా ఉందో నిన్న కళ్ళ కట్టినట్టు చూపించినా మీరు ఏం మాట్లాడరు. 6 చనిపోతేనే మీరు ఇప్పుడు సారీ చెప్తే చచ్చిన వాళ్ళ బ్రతికొస్తారా అన్న మహానుభావులు మీరు. అబ్బో మహానుభావులు. అది ప్రశ్నించినందుకు మా ఛానల్ పైన కేసులు పెట్టి మమ్మల్ని ఆడుకున్న వ్యక్తులు మీరు. అబ్బో మౌలులు కదా సార్ మీరు. మరి ఇదేంటి సార్? గోవిందా ఆన్లైన్ బెట్టింగ్ యాపే ఉంది, బెట్టింగ్ వెబ్సైట్ ఉంది. దీనికి మళ్ళీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కోట్లు సంపాదించే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మీ దాకా లేదా? 2021 నుంచి ఉంది. మరి ఏం పీకుతున్నారు సార్ అని అడుగుతున్నారు ప్రజలు. సమాధానం చెప్పాలి కదా మనం. ఎందుకంటే దేవునికి ప్రతినిధులుగా, టీటీడీ చైర్మన్ గా, టీటీడీ మొత్తం మనమే చూసుకోవాలి. గోవిందుడి పేరు ఇలా అబాసు పాలవుతూ అమాయకుల జీవితాన్ని కాల రాస్తుంటే పట్టించుకోరా మీరు? చంద్రబాబు నాయుడు గారు, ఇది తెలుగు వాళ్ళ యాప్, తెలుగు రాష్ట్రాలన్నింటిలో ఉంది. దీనిపైన యాక్షన్ తీసుకోరా మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని వెంటేసుకుని తిరిగే వ్యక్తి. ఆయన కూడా ఇటువంటి గోవిందా యాప్ల గురించి కానీ, గోవిందా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల గురించి కానీ, అదేవిధంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ల గురించి కానీ పట్టించుకోరా? అంటే సనాతన ధర్మం అంటే ఏంటి? లడ్డు విషయం ఒక్క దాంట్లోనే సనాతన ధర్మం వస్తుందా? ఇంకెక్కడ రాదా సనాతన ధర్మం? హిందూ సంఘాలకి, పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం గురించి గొంతు చించుకొని మాట్లాడే ప్రతి ఒక్క హైందవుడికి నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. మీకు చేత కాదా? దేవుడి పేరు మీద ఉన్న బెట్టింగ్ యాప్ల పైన పోరాడతాం మీకు చేత కాదా? మీకు కేవలం రాజకీయ నాయకుడు ఎవడన్నా మాట్లాడితే ఆ ర్యాలీల్లో గొడవలు క్రియేట్ చేయటాలు, లేదు సుధీర్ లాంటి వాళ్ళు ఏదో కామెడీ స్కిట్ చేస్తే దాని మీద పోరాటం చేయటాలు, లేదు ఇంకొక ఎక్కడన్నా పొరపాటున ముస్లిం ఎవరన్నా ఇటు వెళ్తూ ఏదన్నా మాట్లాడితే దాన్ని వక్రీకరించి మీకు అనుకున్నట్టుగా మార్చుకోవటాలు, ఇలా హిందువుల పైన, క్రిస్టియన్స్ పైన తప్పించి మీ గోవిందుడికి, మీ దేవుడికి, మీ మహాదేవుడికి ఏమైనా మీకు పట్టాలి. అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ హిందుత్వ. టీవీ ఛానల్ పెట్టుకుని వాగుతూ ఉంటారు కొంతమంది. మీరే ఎక్కడికి పోయారా? మీకు తెలీదా ఇది? పేర్లు తీస్తే సస్తారు ఒక్కొక్కడు. అందరు నాకు తెలుసు ఫ్రెండ్సే. బీజేపీ ఇచ్చే ఫండ్స్ తో నడిచే ఛానల్ హైదరాబాద్ లో 10 ఉన్నాయి హిందుత్వ ఛానల్. మీరేం పీకుతున్నారా? ఏం పీకుతున్నారు? ప్రతి దానికి ఎగేసుకొని వస్తారు. సీనియర్ జర్నలిస్ట్ గారు, జర్నలిస్ట్ సాయి గారు. సార్ సాయి గారు, మీ కళ్ళకి ఇది కనిపించట్లేదా? వీటి గురించి మాట్లాడరా మీరు? మీరేంటి ప్రతి దానికి హిందుత్వం అంటే చాలు ఒంటికాల మీద లేచే మీరు కూడా వీటిపైన ఫైట్ చేయకపోతే చేతకానంలాగా మిగిలిపోతారు సార్. చేయండి, పర్లేదు. ఎప్పుడు క్రిస్టియన్ ముస్లిమ్స్ మీదే కాదు, అప్పుడప్పుడు అందరి జీవితాలను నాశనం చేసే ఇటువంటి యాప్ల మీద కూడా మాట్లాడండి సార్. బ్యాన్ చేయండి, డిమాండ్ చేయండి. సో ఓవరాల్ గా ఇది పరిస్థితి. చేతకాని ప్రభుత్వాలు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాయి. గోశాలను చూసాం, దరిద్రంగా పాపం గోవులు మొత్తం, గోవులు అంటేనే గోవింద గోవింద అని నామస్మరణ చేసుకుంటూ తిరుమలేశ్వర సన్నిధికి వెళ్తాం మనం. అటువంటి గోవిందుడి సన్నిధిలోనే గోవుల్ని అది తలుచుకున్న ప్రతిసారి నాకు బుర్ర హీట్ ఎక్కుతుంది.
అక్కడున్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలని కసి పెరుగుతుంది. జీవులయ్యా, ప్రాణం ఉన్న జీవుల్ని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తుంటే ఎవరికైనా వస్తుంది. సరే కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.